హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. అదే బజాజ్ పల్సర్ N150 అంటాం దీన్ని. సో మన బడ్జెట్ 1.5 lakhs ఉంది. అందులో మనకు అగ్రెసివ్ లుక్స్ కావాలి, లో మెయింటెనెన్స్, డ్యూయల్ డిస్క్, దాంతోపాటు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఇవన్నీ మనకు ఒకే ఒక బైక్ N150లో మాత్రమే ఇస్తుంది. బట్ ఈ బైక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ 2025లో చూస్ చేసుకోవచ్చా లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. అలాగే మీరు కూడా హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ అయినా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకు, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మన ఛానల్ది, అక్కడ మీరు వచ్చి మీరు వాట్సాప్ డైరెక్ట్ చేయొచ్చు. మీ మోడల్ నెంబర్ కానివ్వండి, పేరు డీటెయిల్స్, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. అండి మీ పేరు చెప్పరు ఒకసారి? నా పేరు హరి. హరి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది? ఇది తీసుకుని 8 months అయింది. 8 months. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? ఆల్మోస్ట్ 5,000 నియర్ 5,000. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఓకే, ఈ బైక్ ఇప్పుడు సేల్స్ ఉందా, డిస్కంటిన్యూ ఏమైనా చేశారా? సేల్స్ ఉంది ఇప్పుడు కూడా ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పల్సర్ చూస్ చేసుకున్నారు అండ్ ఈ సీసీ సెగ్మెంట్లో మనకు పల్సర్ 150 ఉంది, N160 ఉంది, P150 ఉంది అండ్ NS160 ఉంది. ఎందుకు ఈ N150 చూస్ చేసుకున్నారు మీరు? నాకు లుక్స్ వైజ్గా ఇది నచ్చింది అండ్ డ్యూల్ డిస్క్. ఓకే, అండ్ నాకు కిక్ రాడ్ కావాలి మెయిన్గా. సో ఇది నా క్రైటీరియాస్. ఇది చూస్ చేసుకుని లైక్ సింగిల్ సీట్. N160లో మనకి కిక్ రాడ్ అవి రావి? నేను చూసేటప్పుడు అయితే నార్మల్ 150 చూసాను, ట్విన్ డిస్క్ అండ్ సింగిల్ డిస్క్. సో దానిలో చూసినప్పుడు నాకు డబుల్ డిస్క్ లేదనమాట కిక్ రాడ్. సో ఓకే, ఇది మెయిన్ డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూసేసరికి ఇది నచ్చింది, సో ఇది తీసేసుకున్నా. ఓకే, ఇది మెయిన్ రీజన్ గుర్తుపెట్టుకోండి. కిక్ రాడ్ కానీ డ్యూయల్ డిస్క్ కంఫర్టబుల్ సీట్ కావాలంటే N150కి రండి, ఎన్ని పల్సర్స్ ఉన్నా కూడా. నా కమింగ్ టు ఈ సెగ్మెంట్ వైజ్ కాంపిటీషన్ అదర్ బ్రాండ్స్కి వెళ్తే మనకు అపాచీ ఉంది, RTR 160. అట్ ద సేమ్ సైడ్ యమహా వాళ్ళ నుంచి FZ V4 ఉంది. అవి కాకుండా నేను FZ చెక్ చేసా, నాకు ఈ ట్యాంక్ బాగా హైట్గా అనిపించింది. అండ్ వేరే కూడా రైడర్ కూడా అనుకున్నా, కానీ అవి ఫైబర్ బాడీ. అండ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా నేను మెటల్ బాడీ చూసుకున్నాను అనమాట ట్యాంక్. సో ముందైతే హోండాలకు వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇది ఉందని సంగతి నాకు తెలియదు. స్టోర్కి వెళ్ళి చూసేసరికి నాకు ఇదే నచ్చింది. పల్సర్ అనుకున్నా ఇప్పటి నుంచో, బేసిక్ రీజన్. ఓకే, అండ్ 150cc చూస్ చేసుకోవడానికి మీరు ఇంతకుముందు అన్నట్టుగా మైలేజ్ అని చెప్పారు. మైలేజ్, సో కంపెనీ వాళ్ళు ఎంత మైలేజ్ చెప్పారు పర్చేస్ చేసేటప్పుడు, మీకు ఇప్పుడు రియల్గా ఎంత ఇస్తుంది సిటీ? వాళ్ళు చెప్పడం 57, 58 ఎంతో చెప్పారు, కానీ నేనైతే ఎప్పుడు ట్యాంక్ ఫుల్ టు ఫుల్ చూసుకుంటా. సో ట్రిప్ వచ్చేసరికి 0 పెట్టుకుని మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఎప్పుడని చూసుకుంటే నాకు స్టార్టింగ్లో 55, 54 విత్ ఇన్ ది సిటీ. సో ఇలాగే వచ్చేది. మంత్లీ ఒక 500 తిరుగుతాం అంతే. ఓకే, సో 1 monthలో నాకు ఒక ఫుల్ ట్యాంక్ చాలు. ఓకే, సో లాస్ట్ టైం అయితే శ్రీశైలం వెళ్ళాను, లాంగ్ ట్రిప్, ఒక 600 kilometers అప్ అండ్ డౌన్. సో అప్పుడు 90, 100 ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే నాకు 50 అబవ్ వచ్చింది ఈజీగా ఫుల్ ట్యాంక్. లీస్ట్ మైలేజ్ ఎంత వచ్చింది, హైయెస్ట్ మైలేజ్? నాకైతే ఇప్పుడు దాకా 50 అప్పుడు తగ్గినట్టు అనిపించలేదు ఈ 5,000 kilometers డ్రివెన్లో. సో 55 రావడం కూడా నేను అబ్జర్వ్ చేస్తాను ఫుల్ టు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నప్పుడు. ఓకే, గుడ్. అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దీన్ని? ఇప్పటికి 2 సర్వీస్ అయ్యాయి, 950 అంతే, టెఫ్లాన్ కోటింగ్ కాకుండా. ఓకే, సో ఇంకొక సర్వీస్ ఉంది ఫ్రీ, అంతే. 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఎవ్రీ సర్వీస్ అయితే 950 అయింది నాకు. ఈ ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత ఏమైనా పెరుగుతుందా? 1,500 అయ్యిద్దని చెప్పారు, 1,400, 1,500. ఓకే, సో వన్ ఆఫ్ ది రీజన్ మెయింటెనెన్స్ తక్కువ అనమాట. ఓకే, అండ్ ఈ 150ccలో పవర్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? సో నాకైతే ఎక్కడ అంత ప్రాబ్లం అనిపించలేదు. సో పికప్ కానీ లేదంటే ఓవర్ ట్రాక్ చేయడానికి కానీ సఫిషియంట్ అనిపించింది. ఇట్ ఈస్ ఇనఫ్ అంతే. పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే, కానీ పిలియన్ వెనకాల కూర్చున్న తర్వాత ఏమన్నా పవర్ తగ్గినట్టు అనిపిస్తుందా మనకి? లేదు, నాకు అంత నోటీస్ చేయలేదు, బాగానే ఉంది. ఇద్దరు వరకు ఓకే, ముగ్గురు అయితే మరి కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ ఇద్దరు ఓకే, సఫిషియంట్. ఓకే, 70 km వరకు మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. ఓకే, కమింగ్ టు కంఫర్ట్ వైజ్గా సీటింగ్ కంఫర్ట్ కానీ ఎలా ఉంటుంది? హ్యాండ్లింగ్ కంఫర్ట్ అయితే నేను లాంగ్ రైడ్కి వెళ్ళాను, బాగానే అనిపించింది. ఒకటి ఏంటంటే మనం కొంచెం బెండ్ అవుతాం కాబట్టి లాంగ్ రైడ్స్లో మనకి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ వాటితో కంపేర్ చేసుకుంటే అవెంజర్ కానీ ఆ సీటింగ్కి ఈ సీటింగ్కి ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పాట్ హోల్స్ అవి వచ్చినా సరే ఇమీడియట్గా కొంచెం లెగడానికి కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఈజీగా, సో హోల్లో పడినా మనకు అది ఫోర్స్ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కడికి రాదు. ఓకే, హ్యాండ్స్ బ్రిస్ట్ పైనకి ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు ఇనిషియల్గా వచ్చేది, తర్వాత అలా అలవాటు అయింది అనమాట.
ఓకే. అండ్ ఇది 150cc సెగ్మెంట్, అది కూడా ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మరి ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మనకి ఏదైనా హీటింగ్ ఇష్యూస్ ఇప్పటి వరకు లేదు, నాకు అంత ఓవర్ హీట్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. నేనైతే ఇనీషియల్గా ఒకసారి కర్ణాటక బార్డర్ దాకా వెళ్ళొచ్చు అనంతగిరి హిల్స్ సింగిల్ డేలో. నాకు అంత ఓవర్ హీటింగ్ అనిపించలేదు. అలాగే శ్రీశైలం కూడా వెళ్ళాను. సో జర్నీలో లైక్ ఎవ్రీ 1 అవర్కి ఒక 5 minutes 10 minutes బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు అది సఫిషియెంట్ అనిపించింది. ఓవర్ హీటింగ్ అవడం కానీ ఏది లేదు. ఓకే. అండ్ మీరు ఇంకోటి చెప్పారు, డ్యూయల్ డిస్క్ రీజన్ వల్ల కూడా చూస్ చేసుకున్నారు. డ్యూయల్ డిస్క్ అండ్ సింగిల్ సీట్ అండ్ మెటల్ ట్యాంక్. డ్యూయల్ డిస్క్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది ఇందులో, అంతేనా? ఫ్రంట్ ఒకటే ఏబిఎస్ ఉంటుంది, రేర్ ఏబిఎస్. అండ్ కిక్ రాడ్ కూడా మెయిన్గా చూసుకున్నాను నేను. కిక్ రాడ్ ఒకటి, కిక్ రాడ్ మ్యాండేటరీ అనుకున్నాను. సరే, సింగిల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ డిస్క్ ఉంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏబిఎస్ ఎప్పుడైనా సేవ్ చేసిందా మిమ్మల్ని సిచ్యువేషన్? ఇప్పుడు దాకా అయితే బ్రేక్ అయితే నొక్కగానే ఆగుద్ది, దానిలో ఎలాంటి ఇష్యూ లేదు. సో సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు అయితే నువ్వు ఎంత స్పీడ్లో ఉండి సడన్గా బ్రేక్ వేసినా సరే ఇంకా అక్కడ ఆగిపోయింది బండి. ఇంకా లెఫ్ట్ ఆర్ రైట్ పడకుండా మనం చూసుకోవాలి. అండ్ వెనకాల ఉన్నప్పుడు నార్మల్గా 70 దాకా బాగానే ఉంటుంది. వెనకాల వాళ్ళకి సడన్ బ్రేక్ వేసేటప్పుడు వాళ్ళకి హోల్డింగ్, ఇక్కడ లేడీస్ కూర్చున్నారంటే మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఉండదు, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సైడ్ కూర్చుంటే, బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇక్కడ పట్టుకోవడానికి ఓకే, గ్రాబ్ రోడ్స్ అవిని. సైడ్ హ్యాండిల్ కి ఆప్షన్ కూడా లేదు మనం బయట, సో మనకి ఇక్కడ ఆప్షన్ లేదు, అదొక డిసడ్వాంటేజ్. ఇప్పుడు రైడర్ కానీ వాటికి కానీ ఇవి ఉంటాయి ఆప్షన్స్. వన్ సైడ్ కూర్చున్న లేడీస్ కి మన వన్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ పట్టుకోవాలి. అట్లీస్ట్ ఇది ఉంది 150 అయితే, 160కి అయితే హాఫ్ వస్తారు. ఓకే, రైట్. అది కొంచెం ఇష్యూ. ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ బైక్ ఇది, బట్ వన్ సైడ్ వచ్చిన వాళ్ళకి కొంచెం లేడీస్కి ఇబ్బంది అవుతుంది. సరే, మనకి ఎంఆర్ఎఫ్ వీల్స్ వచ్చాయి. సో ఈ టైర్స్ తోటి మీకు ఏదైనా ఇష్యూస్ లైక్ లీనింగ్ చేసేటప్పుడు కానీ, స్కిడ్ అయ్యడం కానీ, గ్రిప్ కానీ ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ తీసుకున్న ఒక 4 months దాకా నేను ఎప్పుడు ఎయిర్ కొట్టించలేదు మళ్ళీ. సో ఒకసారి కేబీఆర్ పార్క్ దగ్గర టర్నింగ్స్ అవి తిరిగేటప్పుడు కొంచెం స్కిడ్ అయినట్టు అనిపించింది. చెక్ చేసుకుంటే అది ఫ్రంట్ వీల్ ఎయిర్ తగ్గింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా ఫుల్ ట్యాంక్ చేసే ప్రతిసారి ఎయిర్ మళ్ళీ ఫుల్ చేయించుకుంటున్నా. సో అంతకుమించి నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు టైర్స్ పరంగా కూడా. వెనకాల సెక్షన్ కూడా మనకి మంచి సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అరౌండ్ 120/80/17. సో ఈ ప్రైస్ అండ్ ఈ సీసీలో మంచి సెక్షన్. ఓకే, కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది టైర్స్. ఓవర్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే ఓకే. ఆ సస్పెన్షన్ దీనికి కొంచెం సాఫ్ట్ సైడే ఉంటుంది. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. బ్యాడ్ రోడ్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది? కొంచెం దీనికి ముందు నేను ఎక్కువ యూజ్ చేసింది స్కూటీ, టీవీఎస్ జూపిటర్. సో వెనకాల ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన, పాట్ హోల్స్ వచ్చిన చాలా ఇష్యూస్ ఉండేవి అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరు వెళ్ళినా సరే అంత ఇబ్బంది లేదు. సో సస్పెన్షన్ కూడా సాటిస్ఫాక్టరీ. నేను మా ఫ్రెండ్ కూడా సేమ్ బైక్, కానీ సస్పెన్షన్ లో నోట్ అంటే ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే మా బామ్మదికి ఇచ్చాను, తనది R15. సో తనకి ఇచ్చినప్పుడు సస్పెన్షన్ లో ఏంటంటే నాకు అంత నచ్చలేదు అని చెప్పాడు అనమాట, R15 తో కంపేర్ చేసి. సో అది ఇంకా బెటర్ గా ఉంటుంది కాబట్టి. అండ్ మా ఫ్రెండ్ కూడా సేమ్ బైక్. నేను ఒకటి విన్నాను, అది నిజమా? వెనకాల సస్పెన్షన్ 2 persons పిలియన్తో పాటు కూర్చున్నప్పుడు ఏదైనా సౌండ్ రావడం కానీ అలా ఏమైనా అనిపించింది? నాకు అలా ఏం లేదు, బాగానే ఉంది. ఇంకోటి మనకు ఈ బైక్లో ఇంకో కామన్ ఇష్యూ ఏంటంటే ఇంజన్, ఇక్కడ ఇంజన్కి పైన హెడ్డింగ్ అనేది ఉంటుంది కదా. ఓకే. సో ఆయిల్ లీక్ అని ఎప్పుడన్నా అయ్యిందా మీకు? లేదు, నాకు ఎప్పుడు అవ్వలేదు. ఓకే, అలాంటి ఇష్యూస్ 6 monthsలో అయితే ఎప్పటి వరకు అయితే 8 monthsలో ఎక్కడ అవ్వలేదు. ఎక్కువగా హెడ్డింగ్ ఏమంటారు, హీట్కి రబ్బర్ మెల్ట్ అయ్యి ఆయిల్ లీక్స్ అని? లేదు, నాకు అది అవ్వలేదు. అలా అయితే ఏమవ్వలేదు. ఓకే, కమింగ్ టు ఈ బైక్ని మీరు సజెస్ట్ చేస్తారా? నేనైతే మా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే లుక్స్ చాలా బాగున్నాయి నాకు, అండ్ కంఫర్ట్ వైజ్ గా కూడా బాగుంది. సో పల్సర్ అనేది ఎప్పటి నుంచో బ్రాండ్ కాబట్టి ఆ రకంగా కూడా నేనైతే 2-3 సజెస్ట్ చేశాను. ఒకరు తీసుకున్నారు, ఇంకో అతను యూనికార్న్ తీసుకున్నారు, ఎందుకంటే అతను ఇంకా ఎక్కువ రైడింగ్ చేస్తాడు అనమాట. ఓకే. సో ఆయనకి కంఫర్ట్ ఏంటంటే అది బాగుంది. అండ్ కమింగ్ టు ఈ ప్రైస్లో మనకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు. దీని త్రో ఎలా ఉంటుంది నైట్ టైంలో? దీని బాగుంది, విజిబిలిటీ చాలా బాగుంది. ఓకే. సో అది హై బీమ్, లో బీమ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సఫిషియంట్ అది యాక్చువల్గా. ఓకే. అండ్ టాప్ స్పీడ్ మీరు ఎంతవరకు క్రూజ్ చేశారు? నేను 110 దాకా వెళ్ళాను, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించలేదు. ఇంకా ఆ స్పీడ్స్లో ఏమైనా వైబ్రేషన్స్ కానీ, వాబ్లింగ్ కానీ ఏమైనా అయిందా? అంత లేదు. నేను వెళ్ళింది కూడా సింగిల్ వేలో ఒక 2 kilometers స్ట్రైట్ రోడ్ ఉంది అన్నప్పుడు 110 కంటిన్యూస్గా వెళ్ళాను. ఆ టైంలో బ్రేకింగ్స్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ అంత బాగానే ఉంది. వైబ్రేషన్స్ ఏమన్నా అనిపించాయి? వైబ్రేషన్స్ లేదు, నాకు అంత అనిపించలేదు. ఓకే. అండ్ మనకి ఇందులో ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. కరెక్ట్, ఎల్సిడి డిస్ప్లే. సో దీని విజిబిలిటీ డే టైంలో ఎలా ఉంటుంది? అండ్ అంత క్లారిటీగా మీకు స్పీడ్స్లో ఉన్నప్పుడు లైక్ సిటీ ట్రాఫిక్లో మీకు అర్థమవుతున్నాయి అన్ని క్లియర్గా, అంత చిన్న డిస్ప్లేలో అన్నీ ఇస్తారు కదా? మనం మేజర్గా చూసేది జస్ట్ స్పీడ్ ఒకటే, లేదంటే ఏదైనా ఫోన్స్ ఏమైనా వస్తాయి అక్కడ అటెండ్ చేసేటప్పుడు మాత్రమే. బ్లూటూత్ కూడా ఉంది మనకి. బ్లూటూత్ కూడా ఉంది. సో నాకైతే మరీ ఎక్కువ ఎండ్ ఉంటే కనిపించదు, కానీ ఇంకా నార్మల్ టైంలో ఎప్పుడైనా సరే ఇట్స్ ఫైన్.
ఓకే, కాకపోతే చాలా ఆప్షన్స్ మనకి ఇందులోనే ఫిట్ చేసేసారు. కరెక్ట్. మనకు టాకో కానీ, గేర్ ఇండికేషన్, స్పీడో, ఇంజిన్ ఆయిల్, ఇక్కడైతే మనకు బ్లూటూత్ వస్తూ ఉంటుంది, బ్లూటూత్ వస్తుంది, సైడ్ స్టాండ్ వస్తుంది, ట్రిప్ అండ్ ఇండికేషన్స్ అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి. దీనిలో ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే లైక్ గేర్స్ అవి షిఫ్ట్ చేసేటప్పుడు ఒకసారి ప్రాపర్గా పడదు అనమాట. ఒకవేళ 2 నుంచి 1 వేసినా సరే అది డాష్ చూపిస్తుంది. సో అక్కడ న్యూట్రల్ కాకుండా అది న్యూట్రల్ చూపించదు, ఏది చూపించదు, న్యూట్రల్ లాగా అసలు గేరే లేనట్టుగా మైనస్ అలా చూపిస్తుంది అనమాట. సో ఇనిషియల్ గా ఏదో అనుకున్నా, తర్వాత ఇంకా లైట్ తీసుకున్నా. సర్వీస్ లో చూపెట్టారా అది? నాకు అది మరి ఎక్కువ సార్లు రాలేదు, అప్పుడప్పుడు లైక్ ట్రాఫిక్ లో ఒకసారి స్లోగా వెళ్ళి సో గేర్ సరిగ్గా పడకపోవడం వల్ల వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గేర్ అయితే పడిద్ది కానీ అక్కడైతే చూపించింది అనమాట 1 or 2 అని. మీకు ఈ బడ్జెట్లో ఎల్సిడి సాటిస్ఫైడ్ అని టీఎఫ్టీ కూడా ఇచ్చిండి, ఇంకో 5,000 10,000 ఇంక్రీజ్ లేదు, ఇది సఫిషియంట్. యాక్చువల్గా నేను రైడర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, దాని డిస్ప్లే బాగుంటుంది. సో రైడర్ చెక్ చేశాను మైలేజ్ పరంగా, కానీ నాకు లేనిది కిక్ రాడ్. అక్కడ కిక్ రాడ్ అండ్ ట్యాంక్ కూడా మెటల్ కాదు అది. కిక్ రాడ్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ బ్యాటరీ డౌన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సో కొన్నిసార్లు కీ ఆన్ చేసి మర్చిపోవడం, వెళ్ళిపోవడం, అలా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానీ. ఓకే, సో కిక్ రాడ్ మెయిన్ గా ఉండాలనుకున్నా. సో ఫైనల్గా ఒక్కసారి ఆన్ రోడ్ ప్రైస్ మీకు ఎంత పడింది, డౌన్ పేమెంట్, ఈఎంఐ? ఇది నేను వెళ్ళి అడిగినప్పుడు నాకు 1,60,000 ఎంతో చెప్పారు, కానీ అప్పుడు దసరా ఆఫర్స్ అవి ఆన్లైన్లో అమెజాన్లో కొన్నాను. ఓకే, కొండాపూర్ స్టోర్లో 1,40,000కి నాకు చేతికి వచ్చేసింది. ఈఎంఐ కదా, ఆన్ క్యాష్, ఫుల్ క్యాష్ లైక్ 1,16,000 ఆన్లైన్లో పే చేశాను. బ్యాలెన్స్ వచ్చేసరికి అక్కడ ఆర్టీఓ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి 1,40,000 అయింది నాకు. ఓకే, సో ఆ బడ్జెట్లో నాకు చాలా బాగానే వచ్చింది అనుకోవచ్చు. ఓకే, చాలా బాగా వచ్చింది. ఓకే, సీటింగ్ కంఫర్ట్, కుషనింగ్ అంతా ఇది పర్లేదా? ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ లాంగ్ రైడ్కి వెళ్ళాను, కంఫర్ట్ అనిపించింది, మరి అంత ఇష్యూస్ ఏం లేవు. సో ఎవ్రీ 1 hourకి ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటే సఫిషియంట్. ఓకే, అండ్ ఇంకొకటి నేను యాక్సరీస్ నేను ఇందాక అబ్జర్వ్ చేశాను, ఈ వాటర్ బాటిల్ హోల్డర్ ఏదైతే ఉందో ఇది పర్లేదు, బాగానే ఉంటుంది, మనకి ఈజీ వేగా ఉంటుంది ఆపరేట్ చేయడానికి, కానీ లెగ్స్కి ఏమైనా తగులుతుంటుంది? లేదు, నాకు లెగ్స్కి ఏం ఇష్యూ లేదు. ఇది వాటర్ బాటిల్ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి తీసుకోవడానికి ఇదే కంఫర్ట్ అనిపించింది. మీరు అది ఆన్లైన్లో పర్చేస్ చేశారా? ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అదొకటి, ఇక్కడ ఈ హెల్మెట్కి కూడా. ఓకే, సో సెక్యూరిటీ గార్డ్ కింద ఇది అడిషనల్గా పెట్టించుకున్నా. ఓకే, లాక్ ఆటోమేటిక్ హెల్మెట్ ఇంకా డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి దాని స్ట్రిప్ దీనిలో పెట్టేసుకోవచ్చు. అండ్ ఫోన్ కూడా ఇక్కడ పెట్టుకున్నా, ఎక్కడైనా రైడ్స్కి వాటికి వెళ్ళడానికి. ఓకే, ఈ స్విచ్ గేట్స్ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంటాయి? అన్ని బాగానే వర్క్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. నేనైతే ఇనీషియల్గా నేను కొన్నప్పుడు నాకు డెలివరీ ఇచ్చేటప్పుడు ఏబిఎస్ వచ్చేసరికి సరిగ్గా పెట్టలేదు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి లోపలికి పెట్టకుండా బయటకు పెట్టాడు తను. ఓకే, అది స్టార్టింగ్ లో ఏబిఎస్ అలా ఆన్ అయి ఉండేది ఆరెంజ్ కలర్ లో. నేను అడిగితే ఫస్ట్ సర్వీస్ అయ్యకపోయిద్ది అని చెప్పారు. నేను అది నమ్మా. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత కూడా పోలేదు. సో అప్పుడు మళ్ళీ వేరే N150 రిజిస్ట్రేషన్ దగ్గర ఆర్టీఓ ఆఫీస్కి వస్తే చెక్ చేసా, వాళ్ళకి పోతుంది. అప్పుడు మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఏంటి ప్రాబ్లం అంటే అది అంతే అన్నారు. తర్వాత నాకు ఎవరైతే సేల్ చేస్తారో అతనే వచ్చి చూశాడు, అప్పుడు ప్రాపర్గా ఫిట్ చేయలేదు అది అని చెప్పి కరెక్ట్ చేయించారు. అండ్ ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అనుకుంటే, ఇక్కడ మనకి ఇది నేను అడిషనల్గా వేయించుకున్నది, అదే అనిపిస్తుంది నాకు. సో ఇది లోపల ఉన్న స్టాండర్డ్ వచ్చిన కరెక్ట్. సో అదేంటంటే మిడిల్లో మనకి ఓపెన్ గా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ గా ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే చిన్న చిన్న వాటర్ ఉన్నా సరే అది ఈజీగా ఇక్కడ పడి తుల్లి మన లేడీస్ కి, లెగ్స్ కి, వీటికి ఫుల్ డ్యామేజ్ అయ్యేది అనమాట. సో చాలా స్లో స్పీడ్లో వెళ్ళినా సరే మనకి వాటర్ తడుస్తూనే ఉండేది. అందుకని కోటీలోకి వెళ్ళి ఇది మళ్ళీ ఎఫ్జీ ఇది సెపరేట్గా. సో ఇది ఫిట్టింగ్ అక్కడే చేయించుకున్నా. అలా నాకు 800 ఎంతో అయింది, లైక్ 1000 ఎంతో అయింది. మళ్ళీ ఇది పిల్లల్ని కూర్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్, నేను ముగ్గురు కూర్చోబెట్టుకుని వెళ్ళాము, బట్ నాకు ఎక్కడ తగలలేదు. సో ఇది వేయించుకున్న తర్వాత నాకు బెటర్ అనిపించింది, అసలు ఆ వాటర్ ఎక్కడ తగలకపోవడం. నాకు అదే డిఫరెంట్గా అనిపిస్తుంది, అడుగుదాం అనుకుంటే అప్పటి నుంచి గ్యాప్ తక్కువగా ఉంది. ఇది నేను వేయించుకున్న తర్వాత చాలా మంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లైక్ అదర్ N150 ఉంటారు కదా, వాళ్ళు అడిగారు అనమాట ఇది ఎక్కడ వేయించుకున్నారు ఏంటి అని. వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, చాలా గ్యాప్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. చాలా ఇక్కడ జస్ట్ ఇక్కడ వరకు ఒరిజినల్ కంపెనీది వస్తుంది. కరెక్ట్, ఇదంతా గ్యాప్ ఉంటుంది ఇక్కడ దాకా. సో ఇక్కడ ఈజీగా తుల్లి ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యేది అనమాట. డస్ట్ ఇంకా బయటకు ఇదంతా అయిపోయింది ఇంకా డస్ట్. సో ఇది వేయించుకున్నప్పటి నుంచి బాగుంది, చాలా బెటర్. లుక్ వైజ్ కూడా మారింది కొంచెం. సరే, ఈ అండర్ బెల్ ఎగ్జాస్ట్ డిజైన్ బాగుంటుంది, బట్ మన లెగ్ ప్రాపర్లీ ట్రాఫిక్ లో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాము. ఈ హీట్ ఎప్పుడు అనిపించలేదు. సో దాని నుంచి వచ్చే ఎయిర్ కూడా నాకు ఎక్కువ ఎప్పుడు తగలేదు అనమాట. ఇంటెన్షనల్గా నేను తగలాలి అని చెప్పి ఇంకొంచెం వెనక్కి పెడితే తప్ప నాకు ఎయిర్ ఎప్పుడు తగలలేదు. అండ్ మరి హెవీ స్పీడ్ బ్రేకర్స్ అయితే మనకి ఇక్కడ టచ్ అయ్యిద్ది కింద స్టాండ్. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ అయితే నార్మల్గా అయితే ఎక్కువ తగలేదు నాకు ఎప్పుడు. అంటే సింగిల్ పర్సన్ కూర్చున్నప్పుడు తగులుతుంది, సింగిల్ పర్సన్ కాదు, డబుల్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ హైట్ ఎక్కువ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే. ఓకే,
అండ్ బెల్లీ కానీ ఏమైనా టచ్ అవుతుందా ఫ్రంట్ బెల్లీ టచ్ అవ్వదు. అవ్వదు. సో టచ్ అయ్యే దాంట్లో ఓన్లీ ఇక్కడ మాత్రం టచ్ అయ్యింది. డ్యూయల్ స్టాండ్ అది కూడా డబుల్ ఉన్నప్పుడు. సో 150 kgs ఉంటే ఇంకా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం జాగ్రత్త. చిన్న పర్లేదు, మరీ హెవీగా ఉంటాయి కదా లోకల్లో. సో దట్స్ ఇట్. అంత మించి ఇంకైతే ఏం ఇష్యూస్ అయితే. సో ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మనకి ఇండికేటర్ వేసినప్పుడు సౌండ్ వస్తే ఇంకొంచెం బెటర్, ఎందుకంటే ఇండికేటర్ ఆన్ చేశాక మనం మర్చిపోతాం బేసికల్గా. సో అదొకటి నోటీస్, బజర్ టైప్ ఒక చిన్న సౌండ్ వచ్చినా సరే మనకు బాగుంటుంది. అంతకుమించి పర్ఫార్మెన్స్, మైలేజ్, మెయింటెనెన్స్. అండ్ ఇంకొకటి, నేను హోండాలోకి వెళ్ళిన తర్వాత నేను సంథింగ్ ఇది 160 చూసాను, యూనికాన్ 160 అనుకుంటా. సో వాటికి యూఎస్బీ లేదు. సో నేను అడిగితే ఎందుకు లేదు అని అంటే, అదేముంది అసలు యూజ్ అవ్వదు కదా సార్, మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే అని చాలా అంటే కన్విన్సింగ్ గా చెప్పారు. నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ ఇది చాలా హెల్ప్ అయింది. ఎప్పుడైతే నేను లాంగ్ రైడ్స్ కి కొంచెం వెళ్ళానో, నేను పవర్ బ్యాంక్ క్యారీ చేస్తానో చేయలేదు నాకు తెలియదు, కానీ సో ఇది ఈ ప్లేస్ లో ఉండడం వల్ల మనకి లాంగ్ రైడ్స్ కి వాటికి యూఎస్బీ. సో అది నేను కూడా అడిగాను హోండా వాళ్ళ షోరూంలో ఎవట్లేరు ఏంది అని అడిగితే అదే రీజన్ చెప్పారు. కాకపోతే రీసెంట్గా 1-2 months బ్యాక్కి అన్ని బైక్స్కి ఇప్పుడు యూఎస్బీ కూడా టీఎఫ్టీ డిస్ప్లేతో ఎల్సీడీ డిస్ప్లేతో పాటు యూఎస్బీ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు లాస్ట్ మనకి తీసుకునేటప్పుడు కన్విన్సింగ్గా చెప్తారు, కానీ ఇది మాత్రం నాకు లైట్ తీసుకున్నప్పుడు కానీ హెల్ప్ అయింది బాగా. అండ్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ టైర్ అయితే నొక్కగానే పడిద్ది, బ్యాక్ అయితే నాకు తీసుకున్నప్పుడు డిస్క్ బ్రేకా లేదంటే డ్రమ్ బ్రేక్ అన్నట్టుగా పడేది అనమాట. ఇప్పటికీ అలాగే ఉంది, కానీ వాళ్ళు ఏమన్నారంటే రెండు అంత గట్టిగా పడితే మీరే పడిపోతారు, ఫ్రంట్ గట్టిగా పడాలి, వెనకాల కొంచెం లైట్ గా పడాలి అని. ఫ్రంట్ ఒక 70% వరకు స్టాప్ చేస్తుంది, 30% మనం వేసేటప్పుడు రెండు ప్రెస్ చేస్తాం, కానీ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదైతే ఇమీడియట్ గా పడిద్ది, కానీ ఇదైతే కొంచెం గట్టిగా పట్టదు. ఓకే, ఇంకో 5,000 to 10,000 ఇచ్చి మనకు డ్యూయల్ ఏబిఎస్, టీఎఫ్టీ డిస్ప్లే ఇలాంటివి ఇచ్చేస్తే ఇంకా బజాజ్ ఇంకొంచెం బాగున్నాం. కరెక్ట్. సో మనకి నావిగేషన్ అది ఉన్నట్టు, ఇంకా ఫోన్ ఇక్కడ పెట్టుకోకుండా అక్కడే మనకి నావిగేషన్ చూపించినా సరే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఓవరాల్గా ఓనర్ చెప్తుంది N150. సో ఇప్పటికీ 2025లో బజాజ్ పల్సర్ని ట్రస్ట్ చేయొచ్చు, నమ్మొచ్చు. చిన్న ఇష్యూస్, బట్ అవైతే నేనైతే కన్సిడర్ చేయను. ఈ 150cc సెగ్మెంట్లో విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ బైక్. మనకు అపాచీ ఉంది, లేదంటే మనకు FZ ఉంది, బట్ FZలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆ రివ్యూ కూడా తొందరలో నేను అపాచీకి వెళ్ళకపోవడానికి రీజన్ కూడా దానికి కిక్ రాడ్ లేదు. కిక్ రాడ్ కూడా చూసుకొని మెటల్ బాడీ. ఇంకోటి ఏంటంటే అవి బాగా హైట్గా ఉన్నట్టు అనిపిస్తాయి ట్యాంక్స్. సో సపోజ్ మామూలుగా చిన్న బేబీని కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకుని వెళ్దామన్నా సరే అటు ఇటు పడే ఛాన్స్ ఉంటుంది, FC కానీ ఏదైనా సరే. అండ్ ఆ ట్యాంక్ ఇష్యూ కూడా ఏదో ఉంటుంది FZలో అని విన్నాను. ప్యానల్ గ్యాప్స్ లూజ్గా ఉంటుంది అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఓకే, దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్లో. సో 1.4 lakhs ఆన్ రోడ్లో వస్తుందంటే విచ్ ఈస్ గ్రేట్ ఈ రోజుల్లో. 1.6 ఎంత ఉండొచ్చు. నేను 150 సింగిల్ డిస్క్ అడిగినప్పుడే నాకు వాడు 1,42,000 చెప్పాడు మా ఊర్లో. సో ఆఫ్టర్ ఆఫర్స్ అని చెప్పారు. ఓకే, సో విచ్ ఇస్ గ్రేట్, మంచి డీలే వచ్చింది. సో పర్చేస్ చేశారు, సో మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే మీరు కూడా హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ అయినా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకు, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మన ఛానల్ది, అక్కడ మీరు వచ్చి మీరు వాట్సాప్ డైరెక్ట్ చేయొచ్చు. మీ మోడల్ నెంబర్ కానివ్వండి, పేరు, డీటెయిల్స్, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వెయిట్ చేయాలి.